భలే కూడా నేను లోగో కోసం చూస్తున్నాను. నీకు లోగో నీ దగ్గర ఉందని నేను చూడలేదు. గేట్ పడిపోయింది గురు. అడ్వకేట్లు అడ్డుకుంటున్న పోలీసు పెట్టారు. ఈరోజు మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో, ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో, అది హాస్యాస్పదమో, ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, సభలు పెడితే కేసులు, సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసిగి వేసారడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక రకాల దాడులు, అనేక రకాలుగా దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ కార్యకర్తలపైన కానీ చేస్తూ ఉన్నారు. దానిపైన ఎలాంటి కేసులు లేవు, ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైనే కేసులు కట్టి ఈ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.